ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమున మీరంతా ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా ప్రభు మీ గృహాల్లో అడుగు పెడుతున్నారు. ఇరుకులో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను చూడట్లేదేమో ఆయన అనుకుంటున్నారా? నీ తల్లి నేను మర్చినా, నీ తండ్రి నేను విడిచినా, నీ భర్త విడిచినా, లేక నీ భార్య విడిచినా, నీ పిల్లలు విడిచినా, ఎవరైనా నేను విడిచిపెడతారేమో, కానీ ప్రభు మాత్రం ఎప్పటికీ నేను విడిచిపెట్టడు. అందరూ విడిచిపెట్టిన వేళ ఆయన మాత్రం నీకు తోడుగా ఉంటారు. అందుకే ప్రతిరోజు నేను ఉన్నానని మరలా మనతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమను మనకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి పరిస్థితులను బట్టి కలవరపడక వాక్యంతో, ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, మిమ్మల్ని నడిపిస్తారు. ఆ విధంగానే మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మానక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని, మీ సమస్యలను అన్నిటినీ కూడా బలవంతుడైన దేవుని చేతుల్లో పెడుతున్నాను. మీరు ఆయన చేయి విడిచిపెట్టినా ఆయన మాత్రం మిమ్మల్ని చేయి విడిచిపెట్టక మీ చేయి పట్టుకొని ప్రతి సమస్యను దాటిస్తాడు, ప్రతి కన్నీటి పరిస్థితిని దాటిస్తాడు. ఎవరైనా అనారోగ్యంతో సమస్యలు ఉంటే వాగ్దానాన్ని వినిపించండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకబోతుంది. స్వస్థత శక్తి మిమ్మల్ని తాకబోతుంది. అద్భుతకరమైన స్వస్థతను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీరు దుఃఖపడ్డ మానేయండి, కన్నీరు కాచడం మానేయండి, ఇక నుండి ఆనందించండి దేవుని బట్టి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు అనేక సమస్యలను బట్టి, అనేక వేదనకరమైన పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్న మీకు దేవుడు అనుగ్రహిస్తున్న ఒక గొప్ప అద్భుతకరమైన వాగ్దానం. చూడండి, ఇక్కడ దుఃఖపడేవారు బలమొందుతారని లేదు, కానీ ఆనందించేవారు బలమొందుతారని వ్రాయబడి ఉంది. ఎందుకు ఈ విధంగా వ్రాయబడి ఉందంటే, దుఃఖపడుతున్నారు అంటే ఇంకా వారు దేవుని నమ్మలేదు పూర్తిగా. అందుకే వారు భయపడుతున్నారు, పరిస్థితులను బట్టి ఏడుస్తున్నారు. నాకు సహాయం చేసి వారు ఎవరున్నారు అని ఆలోచిస్తూ, ఎవరు నాకు సహాయం చేయలేరేమో, ఇక ఎటు నుండి నాకు సహాయం రాదేమో, దీని నుండి నేను బయటపడలేనేమో అని ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అందుకే వారు బలము పొందుకోలేరు, వారికి బలము కలగదు. దేవుడు ఆయనను ఆశ్రయించిన వారికి ఖచ్చితంగా సహాయం చేయగలుగుతాడు అని వారిలో ఇంకా సంపూర్ణ నమ్మిక ఏర్పడలేదు. అయితే ఆనందించేవారు ఎవరు అంటే, తను నమ్మిన, తను ఆశ్రయించిన దేవుడు తప్పక నా జీవితంలో కార్యం చేయగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని విశ్వాసాన్ని కలిగిన వారు, వారి విశ్వాసం చాలా గొప్పది. శ్రమలో కూడా వారు దేవుని యందు ఆనందిస్తారు. భయంకరమైన మరణశైపోయి ఉండి కూడా, దేవా బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, మరణిస్తానా నీ దగ్గరికి వస్తానయ్యా, ఏదైనా పర్వాలేదు తండ్రి ఇది కావాలని నేను అడుగుతున్నాను, కానీ నీ చిత్తమేనాయనా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా పర్లేదు తండ్రి, నీ ఇష్టమే నా జీవితంలో సిద్ధించాలయ్యా అని కష్టమైన దేవుళ్ళు ఆనందిస్తారు, వ్యాధైన దేవుళ్ళు ఆనందిస్తారు, బాధైన దేవుళ్ళు ఆనందిస్తారు. వారి పరిస్థితి ఏదైనా దేవుల్లో ఆనందిస్తారు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టిని చేసిన మహా గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేయాలనుకుంటే నా జీవితంలో నూతన సృష్టి చేయగలరు, నా జీవిత పరిస్థితులను మార్చగల శక్తి ఆయనకుంది అనే ఒక గొప్ప నిరీక్షణ వారు కలిగి ఉంటారు. అందుకే నిత్యము ప్రభువులో ఆనందిస్తూ ఉంటారు. సంతోషించేవారు వారు సంతోషించడానికి కారణం వారి కష్టాలు తొలగిపోయినందుకు కాదు, అనారోగ్యం తగ్గిపోయినందుకు కాదు, అప్పులన్నీ కూడా తీరిపోయినందుకు కాదు, ఇంకా వారి జీవితంలో కష్టాలు శ్రమలు ఉంటూ ఉండగానే
సంతోషిస్తూ ఉంటారో దీనికి కారణం వారిలో దేవునిపై ఏర్పడిన నమ్మిక. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. నేను నమ్మదగిన దానిని కాకపోయినా, నేను నమ్మకంగా ఆయన కొరకు ఉండలేకపోతున్నా, ఆయన మాత్రం నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యం చేయగలడు. ఆయన చేసినా చేయకపోయినా ఆయన గొప్పవాడు అనే నిరీక్షణతో ఉంటారు. వారి స్థితిలోనికి వస్తారు కాబట్టే, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టే వారు ప్రభువులో ఆనందిస్తారు. వారి ఎదుట ఉన్న మెటీరియల్ బ్లెస్సింగ్స్ని బట్టి ఆనందించరు, వారికి ఉన్న స్వాస్థ్యాన్ని బట్టి ఆనందించరు, వారికి ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి ఆనందించరు, కానీ ప్రభువుని బట్టి ఆనందిస్తారు. ఇటువంటి పరిపూర్ణ విశ్వాసం కలిగిన ఒక భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు. అయితే ఆ యోబు భక్తుడు ఎటువంటి సమయంలో మాట పలికాడు అంటే, తన ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ కలిగి ఉన్నప్పుడు కాదు, తన బిడ్డలు తన ఎదుట తిరుగుతున్నప్పుడు కాదు, చేతి నిండా ధనం ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు, శ్రమ కలిగినప్పుడు మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుని సందేహించలేదు, దేవుని నిందించలేదు, దేవుని ప్రశ్నించలేదు. అంత శ్రమ ఉండగా దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. అవును, వాక్యం సెలవిస్తుంది కదా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుతావని. అందుకే శ్రమ కలిగినప్పుడు యోబు కృంగిపోకుండా, విడుదలకు ఏ అవకాశం లేకపోయినా, ఏ హోపు లేకపోయినా దేవుని కొరకు ఎదురు చూసి దేవుని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందుదురు అని. నిజంగా ఆ స్థితిలోనికి వచ్చిన వారు కష్టంలో నష్టంలో కూడా దేవుని యందు ఆనందించేవారు. ఆయన చెయ్యగలడా లేదా అనే స్థితి నుండి ఆయన చెయ్యగలిగిన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ సహాయం చేయలేరు అనే స్థితికి వస్తారు. ఈ స్థితే, ఈ విశ్వాసమే నీ జీవితంలో అద్భుతం జరిగించే స్థితి. ఈ విధంగానే దేవుని విశ్వసించి దేవుని యందు ఆనందించిన ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. అనేకసార్లు మనం గుర్తు చేసుకుంటున్నాం ఈ భక్తుడిని. చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించేదను, ఎందుకంటే ప్రభువగు యెహోవాయే నాకు బలము. చూడండి, ఈ లోకంలో నాకేమీ లేకపోయినా, ఏమున్నా నేను ఎంత మాత్రం కూడా దాని గురించి ఆలోచించను. ఎందుకంటే వీటన్నిటికంటే గొప్పవాడు నాకున్నాడు. ఇవన్నీ లేకపోయినా సర్వ సృష్టికి సృష్టికర్త నా వైపునున్నాడు, నా పక్షంగా ఉన్నాడు. కాబట్టి ఇవి లేవు అవలేవని దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఏ సమయానికి ఏది కావాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు నన్ను హెచ్చించాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఈ ఆర్థిక బంధకాలను ఎప్పుడు తొలగించాలో ఆయనకు తెలుసు. అయితే నేను తెలుసుకున్నది ఒకటి, వీటన్నిటికంటే గొప్పవాడైన ప్రభువుని వెంబడించడమే నేను తెలుసుకున్నాను. ఆయనను వెంబడిస్తూ ముందుకు వెళ్ళిపోతాను, ఆయన కార్యములు నన్ను వెంబడిస్తాయని ఈ భక్తుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఏమీ లేకపోయినా నేను దుఃఖపడనని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు కూడా ఒకవేళ మీదటున్న సమస్యలను చూసి దుఃఖపడుతున్నారా, మీదటున్న బంధకాలను చూసి ఏడుస్తున్నారా, మీ కుటుంబ పరిస్థితులను బట్టి కలవరపడుతున్నారా? ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా భయపడొద్దు, బాధపడొద్దు, కలవరపడొద్దు. ఎందుకంటే ప్రభువు మీ కొరకున్నారు. మిమ్మల్ని గురించి ఒక గొప్ప ఆలోచన కలిగి ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీరు దుఃఖపడొద్దు, కన్నీరు ఎంత మాత్రం కార్చొద్దు, నేనున్నాను కదా, నా వైపు చూడండి అని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి సమస్యలతో నలిగిపోతున్నావు, ఇక హోప్స్ అన్నీ కోల్పోయి చివరి స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావా? అయితే నీలో ఉన్న చిన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ విశ్వాసమును కోల్పోకుండా ప్రభు సహాయం తీసుకో. ఆయనను సహాయం అడుగు. తండ్రి, నేను ఓడిపోతున్నానయ్యా, నన్ను గెలిపించే శక్తి నీకుంది, నన్ను గెలిపించిండయ్యా. ఆత్మీయంగా పడిపోతున్నానయ్యా, ఈ శరీర శ్రమలను బట్టి ఆత్మీయంగా నలిగిపోతున్నాను, పడిపోతున్నానయ్యా, ప్రార్థించలేకపోతున్నానయ్యా, నీ సన్నిధిలోకి వెళ్ళి మోకరించలేకపోతున్నానయ్యా. ఈ శ్రమలే నన్ను వెంటాడుతూ ఉన్నాయి తండ్రి. వీటన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించడానికి ఏమైపోయినా నాకు పర్వాలేదు, ఈ లోకం నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, ఏదున్నా ఏది లేకపోయినా
నేను నీ వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని, అట్టి స్థితిలోనికి నన్ను నడిపించండి అయ్యా అని హృదయపూర్వకంగా మనమంతా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆ స్థితిలోనికి వచ్చిన వారు అదృష్టవంతులు. వారు నిత్యము ఆనందిస్తూనే ఉంటారు ప్రభువులో. ఆయన గొప్ప దేవుడు, ఆయన నన్ను రక్షించగలడు. ఒకవేళ ఆయన నన్ను రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన మాత్రం గొప్పవాడు, ఆయన సృష్టికర్త అని ఆయన ఆనందిస్తూ ఉంటారు. అటువంటి వారి జీవితంలో అగ్ని లాంటి సమస్య కూడా చల్లగా మారిపోతుందంట. ఎందుకంటే దేవుడు వారి సమస్యలోనికి దూతలను పంపిస్తాడు. వారి పరిస్థితులన్నిటిలోనికి ఆయన దిగి వస్తాడు. ఆయన వారి కార్యాన్ని ప్రారంభిస్తాడు వారి పక్షంగా ఉండి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు సజీవులుగా మమ్మల్ని నిలువబెట్టి మరలా నేను స్తుతించడానికి, మరలా నేను ఘనపరచడానికి, మా నోటితో మీతో మాట్లాడడానికి, మా కళ్ళతో నీ వాక్యం చదవడానికి, అయ్యా నేను స్తుతించడానికి ఈరోజు ఈ విధంగా నిలబెట్టినందుకు వందనాలు. అనేక మందికి భాగ్యం లేదయ్యా. అనేక మంది నీ వాక్యాన్ని వినలేని స్థితిలో ఉన్నారు. అనేక మంది ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు. అయితే కృపను బట్టి మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు అయ్యా. నీ కృపతో మాతో మాట్లాడారు. మీరు ఇక దుఃఖపడొద్దు, నేనున్నాను కదా, ఆనందంగా ఉండండి, మీరు బలం పొందుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటారు, సమస్తము పొందుకుంటారని వాగ్దానం చేశారు. అవునయ్యా, ఈ లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి ఏ బిడ్డ కూడా దుఃఖపడకూడదు. మా ఆత్మీయ కుటుంబంలో ఒక్కరు కూడా వారి సమస్యలను చూసి ఏడవకూడదు. వారిని భయపెడుతున్న పరిస్థితులను చూసి ఏడవకూడదు, కలవరపడకూడదయ్యా. నీ యందు ఆనందించే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీలో సంతోషించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. కొండంత దేవుడు మీరుండగా మేము ఇక దేనికి కలవరపడాలయ్యా? ఇక దేని గురించి ఏడవాలయ్యా? దేనిని గురించి బాధపడాలి తండ్రి? ఈ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. ఆత్మీయ నేత్రాలు తెరిచి సర్వశక్తిలోనికి నడవడానికి కృప చూపించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యలో ఉండి, కన్నీటితో ఉండి, బాధలో ఉండి వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతిలో పెడుతున్నానయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. ప్రతి జీవితంలో అద్భుతం చేస్తానని వాగ్దానం చేశారు. నమ్ముట నీవులైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. ఈరోజు ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారి సమస్య ఎంత కఠినమైనదైనా, ఎంత భయంకరమైనదైనా మీరు జోక్యం చేసుకుంటున్నందుకు వందనాలయ్యా. ఆర్థికంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆత్మీయంగానైనా, అనారోగ్య విషయాలైనా, ఆర్థిక బంధకాలైనా, అప్పు బాధలైనా, కోర్టు కేసెస్ అయినా, ఇంటి విషయంలోనైనా, పొలం విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, గర్భఫలం గూర్చైనా, ఇక ఏ విషయంలోనైనా నీ యందు నమ్మిక ఉంచి నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి మా ఆత్మీయ కుటుంబం అంతటికీ సహాయం చేయండి అయ్యా. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు తండ్రి. ఒక్కరు కూడా ఏడుస్తూ ఉండకూడదయ్యా. ఒక్కరు కూడా అయ్యో నా జీవితం ఏంటని కృంగిపోకూడదయ్యా. ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నానయ్యా. తోడుగా ఉండి నడిపించండి. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయిన బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. నీ జ్ఞానమును అనుగ్రహించి నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండండి. వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో సమస్తం నీకు తెలుసయ్యా. ప్రతి విషయంలో నీ దోతుల తోడుగా ఉంచి వారికి ముందుగా మీరు నడిచి అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దుఃఖంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీరు కారుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, ఇక దుఃఖపడకండి, కన్నీరు కార్చకండి. సృష్టికర్తున్నాడు, ఆయన మీకు తెలియజేశారు ఇక దుఃఖపడద్దని. వాగ్దానం నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.